ఇరాన్లో దేవరసీన్ రిపీట్, రక్తం ఏరులై పారినట్టు ఎరుపెక్కిన సముద్రం. ఓ ఎర్ర సముద్రం అని అయితే ఒకటి ఉన్నది, మరి ఎర్ర సముద్రం అన్నట్టు ఉంటుంది. ఇరాన్లో జరిగిందట, ఇది ఎరుపెక్కిందట సముద్రం అంతా. మరి ఎవరన్నా దేవర లెక్కన పొడుచుకొని సచ్చింలా లేకపోతే మామూలుగానేనా? మీరు దేవర సినిమా చూసారా? చూడలే. ఇప్పుడు చూడకపోతే అర్థం కాదా? చూడకపోతే అర్థం కాదా? ఇక్కడ పోస్టరే ఎత్తివి. ఇప్పుడు దీనికోసం మళ్ళీ దేవర సినిమా చూడాలా పని కట్టుకొని? మీరు దేవర సినిమా చూసారా? అందులో హీరో జూనియర్, మళ్ళీ హీరో దాకా ఎందుకు పోయినావా? హీరో గారి పేరు కూడా రాయాలా? అందులో హీరో జూనియర్ ఎన్టీఆర్ శత్రువులను మట్టుపెట్టడంతో వారి రక్తంతో సముద్రంలో నీరు ఎరుపెక్కిన దృశ్యాలు గూస్ బాంబ్స్ తెప్పించాయి. నీకు రావచ్చు, మాకైతే రాలే. మరి అయితే ఇదంతా సినిమాటిక్గా బాగానే ఉన్నా నిజ జీవితంలో ఇలా జరుగుతుందా, సముద్రం ఎరిపెక్కడం ఏంటి అనే డౌట్ ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. కానీ రియల్ లైఫ్లోనూ రక్తం ఏరులై పారినట్టు సముద్రం ఎరిపెక్కుతుంది. ఇరాన్లోని ఒక బీచ్లో వర్షాకాలంలో ఇలాంటి అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇరాన్లోని హర్మూజ్ జలసంధిలోని రెయిన్బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇరానియన్ ప్రధాన భూభాగం నుంచి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఏడాది పొడవునా విచ్చేస్తారు. అయితే వర్షాలు కురిసినప్పుడు అక్కడి నేలపై పారే వరద నీరు సముద్రంలో కలిసి ఎరుపెక్కుతుంది. అంటే ఎర్ర నేల ఉన్నదని అర్థం. అక్కడ ఆ వర్షం కొట్టడం వల్ల ఈ బురదంతా పోయి అలా గడవడం వల్ల ఇట్లా ఎరుపెక్కింది. దీనికి ఇంత సస్పెన్స్ ఇచ్చినాను. బాహుబలిని ఆయన ఎవరైనా ముసలాయనే కట్టప్ ఎందుకు పొడిచిండు అన్నంత సస్పెన్స్ ఇచ్చివి నువ్వు. బాహుబలిని కట్టప్ ఎందుకు పొడిచింది అంటే రెండో పార్ట్ చూసేదాకా దేశవ్యాప్తంగా చర్చ అయిపోయింది. అది ఆఖరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకున్నాడు. కాబట్టి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగిందంటే ఇక అర్థం చేసుకోర్రి. వీడు కూడా చాలా సస్పెన్స్ తర్వాత సముద్రం ఎందుకు ఎరిపెక్కింది అని నిజంగానే ఏమన్నా వాతావరణంలో మార్పులు వచ్చా ఏదో అని నేను అనుకున్నా. ఏం లేదు.